చేతులు పైకెత్తి ప్రభువుతో మరి ఒకసారి ఆరాధన చేద్దాం. యేసయ్యా అని పిలుస్తూ నా యేసయ్యా నా యేసయ్యా ఈ రీతిగా దేవుడు మనకు ఒక సదవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు. జన సమూహాలుగా క్రీస్తు యేసు ప్రభువును వెంబడించి వెళ్ళిపోయాడు. ఆయన చెప్పే మాటలు వినడానికి, వారికి అవసరమైనటువంటి వాక్కులను వినేదానికి ఈరోజు మనందరం ఒక జన సమూహముగా కూడి ఉన్నాం. స్తుతుల మధ్యలో ఆసీనుడైనటువంటి దేవుడు, స్తోత్రార్హుడు ఈరోజు మన మధ్యలో సంచారము చేస్తూ ఉండగా, గడిచిన కాలమంతా కాపాడినటువంటి దేవుడు, మారాలాంటి మన జీవితాన్ని మధురముగా మార్చినటువంటి దేవుడు, ఆయన మనతో ఉన్నాడు. సదాకాలం మనతో నివసించే దేవుడై ఉన్నాడు. ఆయన చేసినటువంటి మేలులను తలంచుకుంటే, ఆయనను స్తుతించుకున్న మన కళం ఎలా ఉంటుంది? కాబట్టి ఈరోజు మనందరం ప్రభువు సన్నిధిలో ఆయన చేసిన మేలు యోచించినప్పుడు, ఆయన చూపించినటువంటి కృపా కనికర సత్యాలు మనలో ఉన్నప్పుడు ఆయనని స్తుతించకుండా ఉండలేము కదా. కాబట్టి ప్రభు వైపు చూస్తూ ఆరాధన చేసుకుందాం. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు కీర్తించగా ఆనంద
నా జీవితం